గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీరు ఆనందంగా ఉండడమే కాదు, ఇతరులకి సహాయం చేస్తారు. పరోపకార స్వభావం బాగా కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, ఎన్ఓసీలు వస్తాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు. ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు. ప్రేమగా మాట్లాడతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని ఉద్యోగ అభివృద్ధిని పొందగలుగుతారు. వినోద సౌఖ్యం కనపడుతోంది. నూతన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండి బాక్యాలు వసూలవుతాయి. అప్పులు తీరతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురుగా వెళతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి. అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సక్సెస్ కూడా అవుతారు. ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థికంగా వృద్ధి కూడా కనపడుతుంది. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయి. మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతోంది కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, పాలసీలు కట్టడానికి, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది. షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకుని బాగుంటేనే ఎదురకు వెళ్ళండి. ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి. అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు, తాత్కాలికమైన ఉద్యోగాలు అనమాట. కానీ దానికోసం ప్రయత్నం చేయండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ హోదా, మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకుంటారు. భోగాలు అనుభవించగలుగుతారు. అలాగే భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. వ్యాపారాల్లో కూడా కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యాపార వృద్ధి కనపడుతోంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో అనుబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి, అలాగే స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడం, వైద్యాలు చేయించుకోవడం, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకోవడం లేదా పూజలు పునస్కారాలు చేయించుకుని అయినా సరే సంతానానికి అనే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కలయికలు, అనుమానాలు తగ్గడాలు, వివాహ ప్రయత్నాలు, అనుకూలతలు, కుటుంబంలో వివాహం కోసం ఒప్పించుకోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ఆలోచనలు చేస్తారు. మంచి ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయని చెప్పొచ్చు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ వాక్ సిద్ధితోటి, వాక్పటిమతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు, గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతోంది. వాహనాలు మార్చాలని అనుకూలంగా కనపడుతోంది. వాహనాలు రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుసుకుంటారు. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి ఆర్థిక లాభం కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సుల విషయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రతిభ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. అలాగే మీ నడవడికలో చాలా మార్పు వస్తుందని చెప్పొచ్చు. సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసుకోగలుగుతారు. కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. ఆన్లైన్ ద్వారా కూడా లేదా సోషల్ సైట్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని
ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది. అయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి. స్త్రీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది. అయితే మిమ్మల్ని మోసం చేసేవారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. పూజలు కార్యక్రమాలు నోముల్లో పాల్గొంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది. సహనంతో అన్ని పనులు చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు. అంతలా పట్టుదలగా చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది. ప్రేమ కుదురుతుంది. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాన్ని చేయగలుగుతారు. జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది. అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతుంది. మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు. అయితే షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలుగుతారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగాభివృద్ధి అలాగే మానసిక ప్రశాంతత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అలాగే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా మంచి అవకాశాలు మీకు వస్తాయి. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. దృష్టి సారిస్తారు. అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు. మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపార పరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అభివృద్ధిలోకి వెళతారని చెప్పొచ్చు. అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక
దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా, మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.